కాలనీలు నిర్మిస్తే ఒక్క నిమిషం అక్కడ నిర్మిస్తే ఇళ్ళు ఆ విధంగా పూర్తయితే అదే జగనన్న ప్రభుత్వం కనుక మరలా తిరిగి వచ్చి ఉంటే ఆ రోడ్లకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్లు వేయగలిగి ఉండేటవాళ్ళం. ఈరోజు ఎక్కడ పడినటువంటి వాళ్ళు కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా వాళ్ళని పాపం గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. నెక్స్ట్, కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలలో ఎంతమంది ఎన్ని ఇళ్ళు మేము చెప్పాం, కాలనీలు కాదు ఊళ్ళు నిర్మించామని చెప్పి మరలా ఒక్కసారి చూపిస్తున్నాం. ఈ కాలనీలు కాదు ఊళ్ళు నిర్మించాం. వాటిలో కష్టపడి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పనిచేశాం. చిత్తశుద్ధితో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. దగ్గర ఉండి గృహప్రవేశాలు చేయించాం. ఇది మా బాధ్యతగా భావించాం. జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల ఇళ్ళు కడతానని చెప్పినటువంటి మాట కట్టుబడి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డా సరే ఇళ్ల నిర్మాణంలో ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్ల నిర్మాణం ఇవ్వడం శాచ్యురేషన్ బేసిస్లో ఎన్నడూ జరగనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నీకు అభివృద్ధి చేతగాక, ఇళ్ల నిర్మాణాన్ని గురించి ఆలోచన లేక, దానికి ముందుకు వెళ్ళలేక, నిధులు ఇవ్వలేక, పేదవాడిని గురించి ఆలోచన చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని గురించి ఆలోచన చేసి ఇళ్ళు ఇస్తే ఆ ఇల్లు నీ ఖాతాలు వేసుకునేటువంటి నీచ స్థితికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారిపోతాడా? అంటే ముఖ్యమంత్రి దగ్గర వచ్చినటువంటి ఆదేశాలతోనే కదా కింద స్థాయి వాళ్ళు కాకిలెక్కలు కట్టి ఇన్ని ఇళ్ళు అన్ని ఇళ్ళు అని చెప్పి మళ్ళా మార్చిలో 5 లక్షల ఇళ్ళు అంట. కొంత ఇళ్ళు పూర్తయ్యాయి, కొన్ని పూర్తి దశలో ఉన్నాయి. వాటికి ఏదన్నా 5,000, 10,000 బిల్లు పెండింగ్ ఉంటే 5,000, 10,000 బిల్లు నువ్వు వేసి నేను ఇల్లు కట్టాను మొత్తం 1,80,000 రూపాయలకు నేనే ఇల్లు కట్టానని నువ్వు ప్రచారం చేసుకుంటావా? దానికి సంబంధించినటువంటి యాడ్స్ ఇచ్చుకుంటావా? ఎక్కడన్నా ఇటువంటిది ఉందా? మీరు నేరుగా మీకు ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేయడానికో మరోదానికో మీరు కాగితాలు పెట్టి ఆ పేదవాడు కట్టిస్తున్నటువంటి ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు మీరు ఇబ్బందుల పాలు గురి చేస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ధైర్యం ఉంటే వీటి మీద ఇళ్ల మీద సిబిఐ విచారణ వేయించు. నీ బండారం బయటపడుతుంది, మీరు చేసినటువంటి బొక్కలన్నీ బయటపడతాయి. అవన్నీ మరిచిపోయి ఈరోజు పేదవాడికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పట్టాలని నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరలా చెప్తున్నాం. ఒక యజ్ఞంలాగా జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్ళు మంజూరు చేశాం, గృహప్రవేశాలు చేయించాం,